మిత్రమా కర్ణ. అన్నా అన్నా, ఏం జరిగింది? ఎవరెవరి బాధలు వారికి ఉన్నాయి. చివరికి నేను పెద్ద చిక్కున పడ్డాను. ఇదెవరికి అర్థమవుతుంది? చచ్చ నీకు మిత్రుడని నేను పోనీలే. నాకు నా కడపడి స్థానం ఇచ్చి ఆ వృద్ధ సింహము నన్ను శాసించినప్పుడు చూస్తూ ఊరుకున్నావే. నీవు నాయకుడువా, శాసించగల చక్రవర్తివా? నా ప్రాణం నీకు అవసరము, కానీ నా మానమర్యాదలు మంచగలవాలి. ఈ పాటిదే కదూ మన మైత్రి. అంతా నా వ్రాత, నా స్నేహభావం ఆత్మవినాశనానికేనా ఇలా ఉపయోగపడవలసింది? అంతా విధికృతం. ఆ పుణ్యవతి నా కన్న తల్లే నా గొంతు కోసి ఉంటే నా బ్రతుకింత అవమానకరంగా పరిణమించి ఉండేదా? తల్లి అనే పవిత్ర నామానికే కళంకం తెచ్చిన నా తల్లి ఘోర నరక కూపంలో కాలిపోవలే. నా హృదయం వలనే ఆమె హృదయము క్షమితం కావలే. అన్నా అన్నా, దయచేసి కొంచెం శాంతించండి. మన కోపమే మన శత్రువు. ఈ ప్రమాద పరిస్థితుల్లో అంతఃకలహం ఆత్మ వినాశకరం. అన్నా అన్నా, స్నేహమునకు మారు పేరుగా జీవించిన మీరు ఏదైనా మా వల్ల తప్పులుంటే మన్నించండి. మీ ఈ ఔదార్యం జీవితాంతం మరువం. ఇది సత్యం. బిడ్డ కర్ణ, రాజమాత, నేడెంత సుదినము. కుంతీదేవియే నా కోసం వచ్చారు. నిత్యము నా ఇష్టదైవము సూర్యదేవుని సేవించిన ఫలితం నా తల్లి ఓలి నేడు నా ముందు సాక్షాత్కరించారు. రండి, తమ పాదధూళితో నా గృహం పావనం చేయండి, దయచేయండి. ఈ పీఠం అలంకరించండి. నా భార్యను పిలుచుకొస్తాను. ఇంతకాలం నిన్ను గుర్తుపట్టనే లేదు. నీతో ఏకాంతంగా మనసారా మాట్లాడవలేను. ఉండు బాబు. పలహారం ఏదైనా తెస్తానమ్మా. నిన్ను చూస్తేనే ఆకలి తీరింది. ఉజ్వలమైన ముఖారవిందం. నా పైన ఎంత వ్యాజమైన కరుణ. వచ్చినది మొదలు మీ కళ్ళలో ఆనందం, మీ నోట మంగళవచనము. నా వడలు జలధరిస్తుంది తల్లి. నా భాగ్యం. కర్ణ, ఈ హృదయం ఉన్నదే, ఇది దేవుని అద్భుత బహుమానం. మానవులు అనుబంధాలు ఆధారంగా ఆశాపాశాలతో దివ్య ప్రేమానురాగాలను వృద్ధి చేయు ఒక ప్రత్యేక యంత్రం. అది మాత్రమేనా? సుఖము కలిగితే సంతోషించడం, బాధ కలిగినప్పుడు విచారపడడం, విచారం తప్పని గమనించి క్షోభించడం, ఇట్టి గుణాలే దాని స్వభావం. అదే వర్ణనాతీత సృష్టి శిల్పం. నీవు జరిగినదేదో తలుచుకొని మాట్లాడుతున్నావు. నా తలంపు అది నిరంతర వేదన. పరిపూర్ణ సలక్షణ సంపన్నుడవైన నీకు వేదనంటే విధి విలాసమే ఘోరమనవలే. కారుణ్యము లేని హృదయం ఒక పడతికి, అది మాతృదేవికి. విధినే సాకుతో నేరస్తులను తప్పించగలం, కాని ఈ మందభాగ్యుని తప్పింప సాధ్యమా? తనయునకు తల్లి చేసిన ద్రోహం ఘోరం. కుక్క బ్రతుకమ్మా నా స్థితి. తల్లి, నన్ను పరికించండి తల్లి, నన్ను పరికించండి. నా కనులు రగులుతున్నవి, రక్తం ఉడుకుతున్నది, దేహము వణకుతున్నది, నా కలములు అదురుతున్నవి. ఇది బిడ్డలకు సహజం. ఆ తల్లే ఎదుటి పడితే నా హృదయాన్ని ముక్క ముక్కలుగా నరికి చిత్రవద చేసిన ఆ తల్లిని ప్రాణం తీయుట పాపమా, నరకమా? లేదు, నాకట్టి భయమే లేదు. ప్రతీకారమే నాకు స్వర్గం. బహు పుణ్యవతి బాబు నీ తల్లి. కొడుకు చేతిలో చచ్చే భాగ్యం ఎంతమంది తల్లులకు దక్కుతుంది. నీ చేతిలో చస్తేనే నీ తల్లికి మోక్షం, నీకు స్వర్గం. నీ తల్లే వస్తే నీవు చేస్తానన్న మాటను తప్పవుగా. ఎవరా తల్లి? ఎవరా తల్లి? తెలిస్తే చెప్పండి. ఆ తల్లిని నీవు ఎక్కడెక్కడో వెతకవలేనా?
ఇదిగో నేనే ఆ పాతకి, నేనే నీ తల్లిని. నా తల్లి మీద నాకు కలిగిన క్రోధాన్ని శాంతింపచేయుటకై పన్నినట్టి వ్యూహమా ఇది? అమ్మా, తల్లులంటే మీకెంతటి హృదయ స్పందనం! ఇటువంటి పరమసాధ్యుని నేను తల్లిగా పొందా అంతటి భాగ్యం చేసుకున్నానా? అయ్యయ్యో, పాపాలన్నిటికీ నిలయమైన నా మీద ఎంతటి కరుణ నాయనా నీకు! కరుణ! నన్ను నమ్ము, ఈ పాపిష్టిదే బాబు నీ తల్లి, ఇది సత్యం. నా తల్లి ధర్మం వేరో జ్ఞానములను గన్న మాతృమూర్తి ఏనా? నన్ను గన్న మాతృదేవత. నేను పుట్టిన నాడే నన్ను పెట్టెలో ఉంచి నదిలో విడిచిందట నా తల్లి. తమరేనా ఆ తల్లి? అవును, ఈ పెట్టే అది. ఇదిగో ఈ చీర నేనే పెట్టెలో పెట్టాను. దుర్విధి బలీయమై దూరమైన నీ తల్లికి పవిత్రమైన చిహ్నంగా ఈ చీరను నీతో పంపాను. అమ్మా, ఎన్నాళ్ళకి విన్నా నాకంటూ. అమ్మా, నాడు నేను అనుభవించిన ఆనందముని నేడు మళ్ళీ పొందుతున్నాను. అమ్మా, మళ్ళీ పిలువు. ఏది నా వీణులకు ఇంపుగా ఇంకొకసారి అను అను. అమ్మా, పుత్ర, అమ్మా, పుత్ర, అమ్మా, పుత్ర. అమ్మా. బిడ్డ, కర్ణ, బాబు, బాబు, అమ్మా, అమ్మా, నా బాబు. దుర్విధి నాడు నన్ను పాతకిని చేసినది. మన ఇరువురుము ఈ నేరానికి బాధ్యులం కాదు. ఇదే నీకు వెల్లడించవలసిన విషయం. పేరు వివరములు అడగవద్దు. నాకే వివరములు వద్దమ్మా, తల్లే కావాలమ్మా. అమ్మా, అమ్మా, నీకోసం ఎక్కడెక్కడో వెదకి వేసారిపోయినాను. ఎన్నో విధముల శోధనలు చేశారు. ఆ శోధనల్లో ఎందరో తల్లి పేరుతో ఈ చీర ధరించవచ్చి ఒడలు దహించ తిరిగిపోయారు. నీ తమ్ముల 5 కంటే పెద్దవాడవు కాన నీవు వచ్చి వారితో కలిసి ఉండవలే. ఆ దుర్యోధన కూటం నీ శత్రువులు కావాలని. ఇది అన్యాయం అమ్మా, ఇది అన్యాయం. ప్రాణాధికమైన చెలిమిని చటించి కృతజ్ఞుణ్ణి కావాలనడం న్యాయం కాదమ్మా. మనం గుర్తించని కాలంలో వారితో చెలిమి కలిసింది. తెలిసిన మీదట చెలిమి కన్నా రక్తపాశానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది న్యాయమైన మాట? ఏం తల్లి, న్యాయమైన మాట? రక్తపాశం గల నావారే నన్ను పారవేసినప్పుడు ఎవరో ఒక వ్యక్తి రక్తపాశం ఉన్నవారి వలె నన్ను చేరదీశాడే, అతడు నా దైవము కాడా? అయ్యో, భరించలేని ఈ సూలముల వంటి మాట. అమ్మా, నన్ను మన్నించండి తల్లి, తమని బాధ పెడదామని కాదమ్మా. నేను తల ఎత్తుకుని తిరగలేని రోజుల్లో నాకు రాజ్యమిచ్చాడు. రాజపుత్రితో పెళ్లి జరిపినాడు. పెక్కు మంది ఎదుట తనతో సమాన స్థాయిలో ప్రత్యేకమైన గౌరవం చేకూర్చినాడు. అంతకంటే విచిత్రమైన ఒక అనుభవం వినండి తల్లి. ఒకనాడు నేను అతని భార్య భానుమతియు చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాము. నా వెనుక వైపు వస్తున్న అతన్ని భానుమతి చూచి వెంటనే లేచినది. అది తెలియక నేను ఆమె వడ్డాణమును కొట్టి ఆపినాను. ఆ కటిహారం చటుక్కున తెగి ముక్కలు కాగా ముత్యాలు క్రింద రాలినవి. అయ్యో సిద్ధప్ప, ఏమున్నది? అతడు అపరదైవమమ్మా, అపరదైవము. రాలిన ముత్యాలు చేర్చడమా కూర్చడమా అని అంటూ ముత్యాలను మాలగా గుర్తపోయినాడు తల్లి. ఆహా, దుర్యోధనునికి అంత ఉదారమైన హృదయమా? లోకానికి అతడేమైనా గాని నాకతడు సాక్షాత్తు దైవం. ఆ దైవాన్ని విడిచి నేడు వచ్చిన తమ్ములతో చేరడం న్యాయమా తల్లి? ఇంతకంటే ఘోరమైన పాతకం వేరే ఉందా అమ్మా? యోచించండి అమ్మా, యోచించండి. కర్ణ, నీ సత్యనిరతి లోకములకు ఆదర్శప్రాయం. నువ్వు అతనితోనే ఉండు, కాని నాకు 2 వరములు ఇవ్వు. వరములా? తవరిక నమ్మిమ్మంటారా? అడగండి తల్లి, అడగండి. నీ వల్ల నీ తమ్ములకు యుద్ధంలో ఎట్టి హాని రాకూడదు. ఈ వరము నాకివ్వు. ఇది చిక్కు సమస్య. అమ్మా,
అర్జునుని అంతము చేయుటకైనా వద్ద వాగ్దానము తీసుకుని ఎన్నో ఆశలు పెంచుకుని అర్జునుని తప్ప మిగతా నలుగురిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సంహరించను. ఇది సత్యం. నేను తెచ్చిన అర్జునుడితో 5గురు, అర్జునుడు తెచ్చిన నాతో 5గురు. అందువల్ల ఏదేమైనా 5గురు కొడుకులు మీకుంటారు తల్లి. దానితో తృప్తి పడండి. మరొక్క బలం నాగాస్త్రాన్ని అర్జునుని మీద ఒక్క మారు తప్ప మరో మారు ప్రయోగించకూడదు. గట్టి పన్నుగడ. దైవసముడైన హితైషి ఎవరో సూచించిన దారి ఇది. ధర్మమే జయం. లిఖితం ఎలా ఉందో ఆ ప్రకారం జరుగుతుంది. నా పట్టుదల వల్ల ఫలితం అలాగే తల్లి. అర్జునుని మీద నాగాస్త్రం 2వ మారు ప్రయోగింపను. ఇది సత్యం. కలకాలం వర్తిల్లి నాకు ఆ వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అమ్మా, నాకు మీరు కూడా మనసారా 2 వరములు ఇవ్వాలి. నీకు నేను వరములివ్వనా? వరములిచ్చే భాగ్యమా నాకు? ఏమిటది? నేను చచ్చే వరకు ఈ కర్ణుని కన్న తల్లి మీరేనన్న మాట ఎవరికీ తెలియకూడదు. అయ్యో, ఏమిటి మహాఘోరం! అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మీ పుత్రుణ్ణని తెలిస్తే నీ మాటే కాని 2వ వరం. 2వ వరం. 2వ వరం. పుట్టి భూమిపై పడిన తరువాత మాతృమూర్తి గుడిలో పవళించు భాగ్యం ఒక్కమారే కదా నాకు కలిగినది. అట్టి భాగ్యం మరో పర్యాయం లభించవలే. తల్లి, నేను చనిపోయాక అయ్యో, నీ నోటితో ఆ మాటను. నీకు మరణమే ఉండదు. మాయదేహం ఎన్నడో మసికాక తప్పదు. అందుచేత నేను చచ్చిపోగానే నా తల మీ తొడపై నిడుకుని పుత్రా పుత్రా అని దిక్కులదరునట్లు నా జనన రహస్యాన్ని ప్రపంచానికి చాటే భారం మీదే. ఇది నా 2వ వరం. ఇది ఏం వరం బాబు? గుండెలు చీల్చు వరం. బ్రతుకి అప్రతిష్ట తెచ్చి పెట్టి నీ చావుగానే ప్రతిష్ట తేవాలి. అదేనమ్మా శాశ్వత ప్రతిష్ట. ఈ వరం ఇచ్చానని అనండి తల్లి. అలాగే, ఆ ప్రకారమే కాని బాబు. తల్లి, నేను వస్తాను మరి. పొంది తల్లి. ఎవరిది? తమ్ముడా? రారా, ఇలా కూర్చో. అలానే నీకు నిండినవి 100 ఏళ్లు. నీ సద్గుణాలను ఇప్పుడే వీరికి వివరిస్తున్నాను. అందుకు సందేహమా? సహదేవ, నీతో ఏకాంతముగా మాట్లాడవలే. అవశ్యం. కూర్చోండి అన్నయ్య. ఏమిటి మీ ఆజ్ఞ? తమ్ముడు, నీవు సకల శాస్త్ర కోవిదుడవు. నాకు నీవు చిన్న ఆలోచన చెప్పవలేను. అలాగే, తెలిస్తే తప్పక చెబుతాను. యుద్ధం ఆరంభించుటకు ముందు రక్తబలి ఇచ్చు అవసరం ఉన్నదిగా. అవశ్యం ఇయ్యవలసినదే. దానికి శుభదాయకమైన ముహూర్తం కావాలిగా. దానికేం సందేహం? విజయం దానిపైనేగా ఆధారపడి ఉన్నది. ఏ రోజున రక్త బలిదానం నాకు విజయదాయకమో ఆ రోజు తమ్ముడు నీవే నిర్ణయించి చెప్పవచ్చు. ఓ, ఇదిగో పంచాంగం చూస్తా. అమావాస్య నాడు బలి ఇచ్చి యుద్ధం ఆరంభించిన తమకు విజయం తథ్యం. ఇది యథార్థమేనా? శాస్త్రం అబద్ధం కాదు. సంతోషం తమ్ముడు, సంతోషం. నే వెళ్ళొస్తా. పొగరా చిన్నబాబా, సహదేవా, అన్నగారు ఏం చెప్పాడేమిటి? ఏమైనా సంధివార్తేనా? ఏమి ప్రశ్న బావా? అతడి జాతకంలోనే అది లేదే. సరే, ఏ రహస్యం మాట్లాడినాడు? రహస్యం ఏమీ లేదు. రక్త బలి ఇచ్చుటకు తిథి నిర్ణయించమని అడిగాడు. ఇది వైరిని పిలిచి అడిగే మాట. బుద్ధి లేదు. భీమా, నీ తమ్ముడు నిరాకరించే సాగనంపాడు. అందువలనే కాబోలు మండిపడుతూ పోయినాడు. లేదే, ఆయన అడిగిన ప్రకారం నేను ముహూర్తం చెప్పేశాను. నీకు బుద్ధి లేదు అన్నా, శాస్త్రధర్మం అది. నేను ధర్మ విరుద్ధముగా చేయుట భావ్యమా?
నీవు నిర్ణయించిన తిథి? అమావాస్య నాడు బలేవమన్నాను. ముంచావు బావా కొంప. ధర్మజ, యుద్ధ ఫలితము వేరే అడుగవలయునా? ఆ రోజున బలి ఇచ్చిన దుర్యోధనునికే విజయం నిశ్చయం. తమరందరూ మూటాముల్లే గట్టి మళ్ళీ వనవాసమునకు బయలుదేరవచ్చు. అన్నా, ఇది ఏ అన్యాయం? దీనికి నీవే తగిన ఉపాయం ఆలోచించి రక్షించు పరమాత్మ. లేకున్నచో నా జీవితం నేడు ముగియగలదని మీకు విన్నవిస్తున్నాను. అమ్మా, మీ అందరి యొక్క మూర్ఖత్వానికి వీలుగా నేనొక్కడిని దొరికిపోయాను మీకు. సరే, బుద్ధికి పొదును పెట్టి పరీక్షిద్దాం. ఏమైనా తోస్తే అది మీ అదృష్టం. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే మానకం వాచకం పాపం. ఏమిటే ఇది? ఘోర అన్యాయంగా ఉంది. ఏమిటయ్యా? రేపు కదా అమావాస్య. అవును, కృష్ణ భగవానుడు నేనే తర్పణ విడుస్తున్నాడే. అబద్ధం అదే దోషం. కృష్ణుడు చేసేది తప్పెలా అవుతుంది? మన పంచాంగం రాసిన వాళ్ళు పొరపాటు రాసి ఉంటారు. ఓ అవును, అంతే అవుతుంది. మరైతే మనం నేనే తర్పణ విడుతావయ్యా. అలాగే విడుద్దాం. నీవే నాకు విడి తర్పణం. నీవే నాకు వినవయ్యా స్వామి. ఓయ్, ఈ అపాయం కట్టి పెట్టవా? మంత్రాలు మర్చిపోయానని చెప్పవా? ఓయ్ నోర్మి, చూపేనుగా ఇష్టపత్రుడు పేలకు. నేను మంత్రాలు మర్చానా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. విజయనామ సంవత్సరే. సూర్యదేవ, రేపేగా మనం ఒక్కచోట కలిసేది? రేపేగా అమావాస్య తిథి ఆరంభం. అవును. ఏమిటిది? కృష్ణ పరమాత్మ నేడే తర్పణం విడుస్తున్నారే, ఇది ఏమి ఆశ్చర్యం? నాకు ఏమి అర్థం అవటలేదు. అది నిజమని మిగతా వారు అతన్ని అనుసరించబోతారు. భూలోకమునికేగి వారిని నివారించవలే. పద పోదాం. తర్పణం కరిష్యే. పితామహీం గోత్రం సమర్పయామి. పితామహీం గోత్రం సమర్పయామి. దుర్యోధన, దుర్యోధన! ఏమిటి మామా? పాండవులు నేడే రక్తబలి ఇచ్చినట్లుగా గూఢచారి వార్త తెచ్చినాడే. అమావాస్య నేడా రేపా? రేపేగా మామా అమావాస్య. శాస్త్రకోవిదుడు సహదేవుడు పెట్టిన తిథి తప్పు కావడమా? పాండవులకు మతి చెడినట్లున్నది. లేకుంటే నేడు బలిదానమిస్తారా? అవును, తెల్లవారితే అమావాస్య. అదే రక్తబలికి శుభదినం, అదే విజయదాయకం. పాండవులకు చెడ్డ రోజులు, అందుకే వాళ్ళ బుద్ధి పెడత్రోవల పట్టింది. అర్జున, యుద్ధం ఆరంభించుదామా? యుద్ధ శంఖం పూరించనా? గాంధీవి, ఏమిటిది? బంధువులనే భ్రమ వల్ల నీవు కలత చెందిపోయావు. విల్లెక్కు పెట్టు, సారించు. బాబా, ఏమిటి? చూడా ప్రక్క ఎదుటి నిలబడిన వారెవరు? రక్తం పంచుకున్న నా కుల పెద్దలు, బంధువులు, విద్యనొసగిన గురువులు, పూజ్యులైన ఆప్తులు, అభిమాన ప్రజలు. వీరితో యుద్ధమా? మనమే నాశమార్చుకునే భీకర యుద్ధం అనివార్యమా? ఎంత అన్యాయం! ఇది ధర్మమా, నీతియా? ఈ నీచ పదవుల కోసం ఆశపడి ఒకరినొకరు చంపుట వద్దు, వద్దు. నా చేతులు ఆడడం లేదు, శరీరమంతా కంపిస్తూ ఉన్నది, స్వార్థం వికటంగా నవ్వుతున్నది. ఇష్టమైతే నీవే యుద్ధం చేసుకో. ఈ పాతకములు నా తలపై నీడుకొని మోయితాను. నేను పోతున్నాను. పార్థ, పార్థ! బంధుమిత్రులనే భ్రాంతి విడువుము. ధర్మం వర్తిల్లా మానవుడు కర్మము నెరవేర్చటమే భావ్యం. దాని ఫలాఫలాలు అతనికి చెందవు. అవి కర్మవీరుని బాధింపను పోవు. నా ఉపదేశానువర్తివై మెలగుట నీ కర్తవ్యం. తీసుకో విల్లు, సంధించు అస్త్రం. లేదు మాధవ, లేదు. భీష్మునిపై, ద్రోణునిపై ఏమని అస్త్ర ప్రయోగం చేయమంటావు? పూజించవలసిన వారిపై బాణాలు సంధించుట వీరత్వానికే కళంకం. మరణం మేయించి కలతపడు విజయ, మరణ రహస్యం మే తెలుసుకో. మానవుని ఆత్మకు మరణమే లేదు, మరి మరి భువింజనించు. ప్రాణులను కూల్చరా, మేలులను కూల్చరా, ప్రచండ శౌర్యము చూపరా. నీవిట్లు విడనాడిన నిఖిల దేహములు నశించు ఏనాటికైనా.
కృష్ణ, నీకు సర్వమూ తెలియను, కాని నాకు మాత్రం నీవే తెలియను. పరంధాముడవని తెలియను. నీవా నన్ను ఈ పాపానికి ఉసుగొల్పున్నది. నన్నే తెలుసుకో ఈ జీవులన్నీ, నన్ను చేరు తెలుసుకోరా. కన్నయ్య మనసు కఠినం మనియో, గాంధీవం వదలినావు, గాంధీవం వదలినావు. ప్రభువును నేనే, ప్రజలును నేనే, ప్రకృతిలో సకలము నేనే. అన్నవాడు కన్నయ్య, అనువాడు కన్నయ్య. నిలురా ధర్మ వీరా. చంపేవాణ్ణి నేనే కదా. ఆ అపవాదం నాకు తప్పునా? కృష్ణుడు సూచించిన మార్గం అని నీ సూచనలు నేను పాటిస్తే దాని వల్ల వచ్చు పాపఫలం ఎవరు అనుభవించినది? ఈ హత్యలకు నీవు బాధ్యుడు అవుతా? ఏమంటా? పుణ్యమే ఇది ఎంచు లోకం మనేనా, అట్టి పుణ్యం కన్నయ్యకే. పొగడేటి పొగడ్తలు, దూరువారి దూషణలు పోనిమ్ము కన్నయ్యకే. కృష్ణుడే కర్తరా, కృష్ణుడే కర్మరా, కృష్ణుడే దుష్ట సంహర్తరా. గాంధీవమందుకో, నీ కరవాలమందుకో, విక్రమించరా విజయ వీరా. ప్రభు ప్రభు, ఘోరమైన ఆపద మనకు. ఏమిటి ఏమిటి సంజయ? ఇంతవరకు జరిగిన 10 రోజుల యుద్ధంలోనూ సంభవించిన నష్టముల కంటే ఘోర నష్టం. మన పితామహులు భీష్మాచార్యులు యుద్ధంలో నేల పెరిగినారు. అసమాన వీరకేసరి కూలిరేదో. పితామహుడని వృద్ధుడని కూడా లక్ష్య పెట్టగా ఆ దుష్టుడు ఎంత ద్రోహం చేశాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం. అయ్యో, వీరభీష్ములు కూలినారా?
శౌర్య సాగరము ఇంకిపోయినదా? గణపతి, ప్రతీకార వాంఛతో మీకు రణంలో సాయపడక పగవారి చేతులకు నన్ను మన్నించండి తాత. కర్ణ, విధివ్రాత తప్పించలేము కదా, కలత పడకు. కర్ణ, నిన్ను అర్ధరథుని చేయుటకు కారణము నీకు అర్థము కాలేదు. మహారథి కర్ణుడను బిరుదమునకు అర్హుడవు. నీ శౌర్య సాహసముల జేయములు ఎంతమంది రణమున మరణించినా నాకు విచారము లేదు. నిన్నే నమ్ముకుని ఉన్న ఈ దుర్యోధనుని చివరి వరకు అంటగా ఉండి రక్షించగలవని ఉద్దేశముతోనే నిన్ను ఆ విధంగా వేరుపరిచాను. వీరుడను కానా నేను? సాటి వీరుని అవమానించువాడనా కర్ణ? ఆహా, త్యాగమూర్తులైనట్టి మీ ఔన్నత్యం గుర్తింపక మందబుద్ధినే అసభ్యంగా తోలనాడాను. దైవాన్నే నేను అవమానపరిచాను. నన్ను మన్నించి ఆశీర్వదించండి. నీ కీర్తి వర్ధిల్లుగాక. దుర్యోధన, తాత, కర్ణ, భీష్మాచార్యుల మీద కర్ణుడు యుద్ధమునకు వెళతాడే, అతడు వెళితే ఏం అపాయమో అని భయం ఎందుకో నా మనసును పీడిస్తూ ఉన్నది. కలత చెందవలదమ్మా, ధర్మమే జయం. ఈ నొసటి బొట్టు శత్రువు నిర్జించు అశనిపాతం, నా తండ్రి రక్తారుణ నేత్రాలను బోలు ఈ బొట్టు పగవారిని కాల్చి మసి చేసి శివుని మేన అలంకరించగలదు. దానివల్ల నా శౌర్యం దేవలోకాలకు విస్తరించును. భలే శుభ, వీరపుత్రుని మాతవు. నీ ప్రియపుత్రుని ముఖం శత్రువులకు సింహస్వప్నమై ఈ వీరుని మాతృమూర్తివని నీకు మన్నన లభించును. నేను ఈ వీరుని తండ్రిని లోకము నన్ను గౌరవించగలదు. పుత్రా, పోరులో నీ ఒక సింహం. అవును, సింహం కాదు, సింహం తమరు. అమ్మా, నీవు పొగడవలసినది నన్ను, నాన్నను కాదు. తేజోమయుడైన భానులకు దీపం అవసరం లేదే. చక్కగా అన్నావు బాలక. ఎల్లప్పుడూ ఒకటి మాత్రం గుర్తుంచుకో, వీరులకు క్రీడ యుద్ధం. అతట క్షణ క్షణం వీరుల వెంటాడు నీడ మరణం. బ్రతుకు క్షణభంగురం. వీరులకు రణంలో మరణమే స్వర్గం. ప్రాణానికి భీతి చెందకూడదు. కారణం మానధనం. అది లేని బ్రతుకు వట్టి నిరర్ధకం. ఇది మాత్రం మరువకూడదు. మనకు మానం ముఖ్యం, ప్రాణం తృణం. పారుబోతుతనం నా వంశ మర్యాదకు ప్రతిష్టకు కళంకం. అది నాకు తెలుసు. ఆ చింత వలదు మీకు. ఆహా, నా కులజ్యోతి, నా పుత్రుడు. శుభ, వృషసేన, మహావీర భీమునికి, మహావీర భీమునికి, మహారాజుకు. విజయుడు వైరమ్మ పుత్ర కర్ణ, యుద్ధానికి ఎందుకు వచ్చావు? చచ్చుటగా? భీమా, తిండిపోతు రామ, ఇదా నీకు ఉచిత స్థలం. సావు నిన్ను ఆహ్వానిస్తున్నది. దిగిరా. నీవు చస్తావు. ఈ తమ్ములకు యుద్ధంలో ఎట్టి హాని రాకూడదు. ఇవ్వు, నాకివ్వు.
బ్రతుకు పో. ఇప్పుడైనా అర్థమైనదా? నీ స్థానము పాకశాల. పో. ప్రభు, మన యువరాజు అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు. పద చూద్దాం. పార్థ, పార్థ, ఆ బాలుడు ప్రమాదము తెగలు. అర్జున, ఆపద! వృషసేనుడు నకులుని చంపగలడు. వృషసేన పుత్ర, నీ శౌర్యం చూడాలని వచ్చానే, ఇంతలోనే మరణించినావా? నా వీర కిషోరం కూలిందా? అర్జున, దుర్మద అంధా, నీవొక పేడివి. శిశువును చంపుటేనా నీ ధర్మం? కన్నా, నీవా ధర్మాన్ని గురించి మాట్లాడేది? నా పుత్రుడు అభిమన్యును వధించినప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? అర్జున, నిన్ను పరిమర్చుట నిశ్చయం. శుభా, ఆడుకునే వయసులో పోరనగానే పులి పిల్లలాగా సంబరపడ్డావే. అమ్మా అమ్మా అని నన్ను పిలిచే అమృతవాకు ఇక వినే అదృష్టం లేదా బాబు? ఒక్కమారు నీ సుందరవదనము చూస్తే ఆనందముతో హృదయం మర్రూతలోకి పరవశించిపోయాను. విజయమాలతో అలంకరింపబడిన నీ ముఖం బాలభాస్కరునిగా ఊహించాలి. నా ఆశలన్నీ నిరాశలు చేసిపోయావా నాయనా వృషసేన? నా బాబు వృషసేన, నా తండ్రి, నీకు దూరమై నేనెలా బ్రతకగలను బాబు? దైవమా, ఏమిటి ఘోరం! తల్లికి శిక్ష భావ్యమా? ఈశ్వర, ఈశ్వర! ఉదయభానుని ధిక్కరించు ముఖం చూసి కఠిన శిలలు కూడా కరుగునే. శిల కంటే కఠినుడు అర్జునుడు. నా పుత్రుని ప్రాణం హరించాడు. యుద్ధంలో వీరమరణం పొందిన మన వీరకేసరికి వీరస్వర్గం తథ్యం. అహంభావంతో శిశువును హతమార్చిన అర్జునుడు నా చేతిలో నాశమవుతాడు. దుఃఖం మానిలే శుభా. అయ్యో, ఇంకా ఎవరిని చంపితే నాకెందుకు? నా బిడ్డ తిరిగి రాడు కదా, నాకు దక్కడు కదా. నీ బిడ్డ ఇక తిరిగి రాడు. దీన్ని నా శపథమిదే. మరణించిన కొడుకు మీద ఒట్టి వేసి చెప్తున్నాను. అర్జునుని హతమార్చిన పగ తీర్చి నీ గర్భశోకం తీరుస్తాను. అర్జున, అర్జున, నిన్ను చిత్రవద చేస్తాను, నిన్ను చిత్రవద చేస్తాను. మహావీర శల్యుని వినయముతో అర్థిస్తున్నాను. నేడు ఒక రోజు మాత్రం మీరు కర్ణునికి సారథి కావాలి. ఏమిటి, ఒక సూతులకు నేను సారథిన? దుర్యోధన, నాపై ఎంత చిన్న చూపు నీకు! మన్నించగోరెద, తమని నేను అవమానిస్తానా? మీ ప్రతిష్టకేం లోటు? పార్థునికి సారథి ఎవరు? సకల శక్తి సంపన్నుడకు కృష్ణుడు కాదా? అతనికి సాటి మీరున్నారు మాకు. మోరు చెప్పక బయలుదేరండి. తమ చాతుర్యం కర్ణునికి విజయము, అర్జునునికి అపజయము కలిగించగలవు. ఏమైనా నీ విజయం ముఖ్యం. కానీ మహావీర అర్జునుడికి కర్ణ, కాలం వృధా ఎగుతున్నది. నాగాస్త్రం సంధించి అర్జునుని సంహరించు. కంఠానికి ఆ గురి వలదు, విదుర్రమ్ము గురిపెట్టు. హృదయము గాయపడి మరణించాడని అపఖ్యాతికి సమ్మతించను. ఒకే ఒక బాణముతో అతని తల వేరు, ముండం వేరుగా కింద పడవలే. వీరేస్థలమైన గిలగిలా క్షోభపడి చనిపోవును.
ఎంతైనా సాటి వీరుడు కదా అతడు. వీరునికి ఆ శిక్ష వలదు. నీ ఉద్దేశం సరికాదు. నా హితం విను. శల్య, నీవు నా రథసారథివి. శాసించున్నది నేను, అనుసరించున్నది నీవు. నీ వద్ద పని చేయవచ్చేనే, నాకు బుద్ధి లేదు. నాగాస్త్రం నా కంఠంలో పూస్తుంది. కృష్ణ, భయపడవలదు. పార్థ, బావా బ్రతికాను. నీకు కృతజ్ఞుడి పార్థుడు. శిరస్సుకొచ్చినది శిరోముకుటముతో పోయినది. ఇక ఎందునూ నీకు జయం. కర్ణ, నీ దురహంకారమే నీ విజయానికి ఆటంకం. అదిగో ఈ వైపు వచ్చే బాణాన్ని తీసుకుని మరలా ప్రయోగించి అతన్ని సంహరించు. నాగాస్త్రాన్ని అర్జునుని మీద ఒక్కమారు తప్ప మరోమారు ప్రయోగించకూడదు. కర్ణ, మహాగర్వివి. నా హితం అంగీకరించిన అది నీకు చిన్నతనమా? శల్య, నాకు యుద్ధం చేయుట తెలుసు. అడ్డుమాటలతో చిత్రబద్ధ చేయకు. రథంత్రోలు. రథం ఎందుకు ఆగినది? రథచక్రం నేలలో దిగబడిపోయింది. క్రిందకు దిగి రథచక్రాన్ని వెలికితి. అది నా పని కాదు. రథ సారథివి నీవు. రథం ఇప్పుడు నడవబలే. తోలడమే నా విధి. నడవలసిన గుర్రాలు తోలుతాను, అవి నడిస్తే నడవని. ద్రోహి, వెంట ఉంటూ ద్రోహం చేయుటే నీ గుణం. కట్టిపెట్టు. నీ కారు కూతలు సహించను. ఇక నీకు నాకు ఏమాత్రం పొత్తు కుదరదు. ఇక చాలు. నీ దారి నీది, నా దారి నాది. నేను వెళుతున్నాను. పో, పిరికి పందా. పిరికి పందా, పో. అర్జున, ఇదే సమయము. విడు బాణము. బావా, ఏం ఆశ్చర్యం! శక్తివంతమైన నా అస్త్రాలు ఇలా పూలమాలైపోవు కారణం? ధర్మం అతనిని రక్షించుచున్నది. బ్రహ్మదేవుడు దిగివచ్చినను అతన్ని పరిమార్చలేడు. నిలుపు నీ శరవృష్టి. కావున ఇంతమంది నిన్ను రక్షించి అతన్ని ఏనాడో చంపినాము. చివరకు సచ్చన పామునే నీవు చావగొట్టి నేను సంహరించాను అని ప్రగల్భాలు పలుకుతున్నావు. పాపం పెద్దన్నా అని పలవరిస్తున్నావు. మిత్రమా కర్ణ, ప్రాణం విడిచావా? ఇరువురి దేహాలు వేరైనప్పటికీ మనసులో ఒకటిగా బ్రతికినట్టి ప్రాణ స్నేహితులమే. కానీ దానశీలుడు అని పేరు పొందిన నీవు పరలోకంలో ఉత్తమ గతిని పొంది ఉంటావు. నా దురదృష్టం, నేను చనిపోయాక నీ ఉన్న లోకములకు నేను వచ్చునంత భాగ్యమా? అయ్యో శుభంగి, అమ్మా, నా దైవం నన్ను విడిచిపెట్టి వెళ్ళారా? మహాఘోరమిది. నా స్వామిని అన్యాయం చేసి పొట్టలు పెట్టుకున్నారు. పగ తీరిందిగా, ఇక తృప్తి పడండి. నీకు భారమైన మీ పుత్రికాయక భూమిలో బ్రతుకుట కల్ల నాథా, నన్ను మీతో పాటు పుణ్యలోకాలకు తీసుకొని పోకూడదా స్వామి? నాథా, నాథా! కరుణ, కరుణ! తమ్ములైదుగురు స్వాగతం పలుక నీవు మకుటధారివై రాజ్యమేలగలవని కలలు కనియుంటినే. కరుణ, కరుణ! నీవెందుకమ్మా దుఃఖిస్తావు? నీ పుత్రులైదుగురు క్షేమంగా ఉండగా నీవే ఇలా విలపించుట ఏవైనా సమంజసమా? లోకంలో ఒక్కగానొక్క వీరపుత్రును కోల్పోయినట్టి అభాగ్యురాలను నా గతేమిటి? అందరూ మోసం చేసి నా పుత్రుని సంహరించాలి. మీకు హృదయం ఉందా? మోక్షం ఉందా? విమోచనం ఉందా? నీవు ఎవరమ్మా? ధర్మదేవతను. ధర్మం కొరకు ఒకే బిడ్డ అవతరించాడు. ఇతని జననం వల్ల ధర్మం వర్ధిల్లుతుందని నేనెంతో పొంగిపోయాను. కృష్ణ, కృష్ణ! అతనిని మట్టు పెట్టుటకు ఎన్నో కుతంత్రాలు పన్ని నీ వ్యూహం పూర్తి చేసుకున్నావు. దయాసాగరునికి ఇది న్యాయమా? కృష్ణ, నీకు ధర్మమా?
ధర్మమాత, సర్వం తెలిసిన నీవు మానవుల వలె విలపించుట తగునా?